ఇది అవధాన సూత్రంలో చెప్పబడిన బావిలో తేనె అనే అద్భుతమైన కథలోని జీవిత సత్యాలకు సంబంధించిన త్వరిత సారాంశం. ప్రాణాపాయంలో ఉన్న ఒక మనిషి తాత్కాలిక సుఖాలకు ఎలా బానిసవుతాడో బుద్ధుని బోధనల ద్వారా ఈ ప్రాచీన కథ మనకు ఎంతో ఆసక్తికరంగా వివరిస్తుంది. సరే, ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఈ కథలోని ప్రతి పాత్ర మన జీవిత సత్యాలకు ఒక గొప్ప ప్రతీక. ఇక్కడ మనిషిని వెంటాడే ఏనుగు జీవితంలోని అనిశ్చితికి సంకేతమైతే, ఆ బావి అడుగున కాచుకూచున్న కొండచిలువ ఖచ్చితంగా వచ్చే మరణాన్ని గుర్తుకేస్తుంది. అలాగే ఆ చెట్టువేరును కొరుకుతున్న నలుపు మరియు తెలుపు ఎలుకలు మన ఆయుష్ను క్రమంగా హరించే రాత్రి పగళ్లకు నిదర్శనమన్నమాట. ఇక రెండవది, ఆ చెట్టుపై నుండి మనిషి ముఖంమీద పడే 5 తేనెచుక్కలు మన 5 ఇంద్రియ సుఖాలను సూచిస్తాయి. ఆ కాస్త తీపికి ఆకర్షితుడై మనిషి తన చుట్టూ ఉన్న భయంకరమైన ప్రమాదాన్ని కూడా పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఒక భిక్షువు ఈ ఇంద్రియ సుఖాల మత్తులో పడకుండా ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఉదాహరణ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. చివరిగా, ఈ కథ మానవుల మానసిక బలహీనతను చాలా స్పష్టంగా బయటపెడుతుంది. మరణం తప్పదని తెలిసినా సరే మనం ఆ క్షణికమైన ఆనందం కోసం నిజాన్ని ఎలా విస్మరిస్తామో చూశారా? ఆ అజ్ఞానాన్ని వీడి నిబ్బాణ అనబడే విముక్తి మార్గాన్ని అన్వేషించడమే మనందరి లక్ష్యం కావాలి. కాబట్టి క్షీణించిపోయే శరీరమిచ్చే ఆ కాస్త తేనెలాంటి సుఖాలకు ఆశపడకుండా ఈ సంసార చక్రం నుండి శాశ్వత విముక్తిని పొందడమే మన అసలైన గమ్యం.